ఛానల్. అసలు కూటమిలో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఒకరితో ఒకరు కార్యక్రమాల్లో వేదికలు పంచుకోవడంలో అసలు ఇబ్బందులు లేవని చెప్పినప్పటికీ కూడా ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ని పవన్ కళ్యాణ్ బైకాట్ చేస్తున్నారా, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు బైకాట్ చేసే పరిస్థితి ఎందుకు కనిపించట్లేదు? కనీసం ప్రోటోకాల్ కూడా రాని సందర్భం. సో ఇదే అంశంపైన మాట్లాడదాం. ప్రజెంట్ మంత్రి స్టూడియోలో భరద్వాజ్ గారు. సార్ నమస్తే. నమస్తే. ఏం జరుగుతుందంటారు ఈ ప్రోగ్రామ్స్ వేదికల పైన? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటే కూటమిలో చిచ్చు అని కనుక మాట్లాడితే ఇది వైఎస్ఆర్ పార్టీ కుట్ర అంటున్నారు తెలుగుదేశం వాళ్ళు. కానీ విజిబుల్గానే కనిపిస్తోంది గొడవ. అవును, అది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడారు, రాయపాటి అరుణ్ గారు మాట్లాడారు. నెమ్మదిగా వాయిస్ పెరుగుతోంది. అంటే వీళ్ళు ప్రతి నియోజకవర్గంలోనూ ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థానాలు ఆశిస్తున్నటువంటి బ్యాచ్ ఉంది జనసేనలో. వాళ్ళకి లోకల్గా ఉన్నటువంటి టీడీపీ లీడర్సు వాళ్ళని అసలు ఖాతరు చేయట్లా. అంటే అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వ తరఫున జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు కూడా వీళ్ళని ప్రాపర్గా పిలవట్లేదు. ఇది ఒక చిరాకు. ఆయన ఆల్రెడీ మాట్లాడేశాడు బాలినేని. మాట్లాడేసిన టైంలో నెమ్మదిగా అతన్నేదో అనునయింపజేయటం కోసం వెళ్ళిన అరుణ గారు కూడా ఆయన మాట్లాడిన దానిలో తప్పేమీ లేదు అందావిడ. పవన్ కళ్యాణ్ గారికి అర్థం కావడం లేదు అని. ఈ ప్రయాణంలో పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి గారి కార్యక్రమానికి హాజరయ్యాడు. ఏది భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి వెళ్ళాడు. అక్కడ ప్రధానమంత్రి గారిని పొగడ్తల్లో ముంచెత్తాడు. ఢిల్లీలో జంతర్ మంతర్లో ఆయన తిట్టినందుకు, వారి తల్లి గారిని తిట్టినందుకు ఈయన కన్నీరు పెట్టుకున్నారు. ఈ డ్రామా అయిపోయింది. అన్ని ఒక డ్రామాటిక్ సీన్ అంతా కూడా కళ్ళ ముందు కనిపించింది. అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఆయన క్యాబినెట్ మీటింగ్కి రాలా. అలాగే అమరావతిలో ఈ భవన నిర్మాణ సముదాయాలేవో ఓపెనింగ్ జరిగింది. ఏది ఎమ్మెల్యేలకి నివాస గృహాలకు సంబంధించి. దీంతోపాటు జడ్జీలకు సంబంధించిన నివాస గృహాలు కూడా కంప్లీట్ అయిపోయినాయి. దానికి కూడా ఉంది కార్యక్రమం. ఈ కార్యక్రమాల పట్ల నేను రానని చెప్పేశాడు. నారాయణ గారు వెళ్ళి అడిగితే నేను రాను అని చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు రీజను? ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా వైజాగ్లో ఏదో ప్రోగ్రాం ఉంది, అక్కడికి వస్తానని చెప్పాను వాళ్ళకి, అందుకని రాను అని చెప్పాడు. నిజానికి అది కీలకమా ఇది కీలకమా అంటే ఇదే కీలకం, కానీ ఇది కాదు అని అక్కడికి వెళ్తానంటున్నాడు. దేనికి అంటున్నాడు ఆ మాట? ఒక రకంగా ఆలోచిస్తే పార్టీ క్యాడర్లో ఉన్నటువంటి అసంతృప్తికి ఆయన తల ఒగ్గి మనం ఇప్పుడు దూరంగా ఉంటే జనాలకు కూడా ఒక ప్రాపర్ ఇండికేషన్ పెడుతుంది క్యాడర్కి అని అనుకుంటున్నాడు ఆయన. అంటే అన్న కూడా సఫర్ అవుతున్నాడు, అన్నలో కూడా సఫికేషన్ ఉంది అని అనుకోవాలి. రాయపాటి అరుణ్ గారు కావచ్చు, మిగిలిన వాళ్ళు కూడా, బాలినేని కూడా ఇలా అనుకోవాలని ఆయన అనుకుంటున్నాడు. అందుకని ఆయనకేమో ఇప్పుడు కూటమితో విభేదాలు పెట్టుకుని బయటకు రావాలనే మూడ్లో ఆయన లేడు. కానీ క్యాడర్తో అలా కుదరటం లేదు. వాళ్ళ దగ్గర నుంచి ప్రెజర్ ఉంది విపరీతంగా. ప్రతి చోట అన్యాయమే జరిగింది జనసేనకి అనే అభిప్రాయం వాళ్ళలో ఉంది. అంటే మొన్న జరిగినటువంటి నామినేషన్ పోస్టుల పంపిణీలో కూడా జనసేనకి తగినన్ని పదవులు రాలా. ఓపెన్గానే ఈ కోపం ఉంది వాళ్ళల్లో. ఇంత చిరాకు ఉన్న టైంలో ఈయన చంద్రబాబు గారితో రోజువారీ కార్యక్రమాల్లో కనిపిస్తే అదొక బ్యాడ్ సిగ్నల్ వెళ్తుంది తన క్యాడర్కి. అనుకుని అవాయిడ్ చేస్తున్నాడా మీటింగులు అనేది ఒకటి. ఆయన మనసులో అయితే ఢిల్లీ దేవుడి అనుగ్రహం లేకుండా, ఢిల్లీ దేవుడు చెప్పకుండా ఆయన ఏ పని చేయడు. అందుకని ఏ పని చేయడు ఆయన. అంటే ఇక్కడ ఢిల్లీ నుంచి ఇండికేషన్స్ వస్తున్నాయా కొంచెం టీడీపీని అవాయిడ్ చేయమని? అంటే అలాగే కనిపిస్తుంది ఏ వేదికల పైన కూడా పవన్ కళ్యాణ్ కనిపించకపోవడం. పోనీ ఈయన ఏదైనా వేదిక ఏర్పాటు చేసుకొని ఏదైనా ఉన్నా కూడా దానికి టీడీపీ ఎమ్మెల్యేలు రాకపోవడం. రారు, వాళ్ళెవరూ రారు. ఈయన అంటే వీళ్ళవన్నీ ఇంటర్నల్ మీటింగ్లో పెట్టుకుంటాడు ఆయన. ఎక్స్టర్నల్ మీటింగ్లు ఎక్కడ పెట్టాడు ఆయన? అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా లేదు. ఒక 3-4 మీటింగులు జరిగినాయి, 3 కూడా ఇంటర్నల్ మీటింగులు. వాళ్ళ పార్టీ కార్యాలయంలో జరిగిన మీటింగు ఇక్కడో లేకపోతే విశాఖపట్నంలోనో ఎక్కడో చోట పార్టీ ఆర్గనైజ్డ్గా ఒక హాల్ మీటింగ్ పెడితే దానిలో వెళ్ళి మాట్లాడతాడు ఈయన, అంతే. విడిగా ఇప్పుడు
ఆయన మంత్రిగా ఉన్నటువంటి శాఖలకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో వాటికి సంబంధించి ఏదైనా ఈవెంట్ జరిగి అక్కడికి తెలుగుదేశం వాళ్ళు రాలేదంటే ఆ గొడవ వేరు. ఒకటి రెండు సందర్భాల్లో ఆయన ఆర్గనైజ్ చేసిన మీటింగులకి తెలుగుదేశం వాళ్ళు హాజరైన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత తగ్గుతూ వచ్చింది నెమ్మదిగా. ప్రజెంట్ కొంత గ్యాప్ ఉన్నమాట నిజం. గ్యాప్ ఉన్న మాట నిజమా, లేదంటే గ్యాప్ పెరుగుతున్న మాట నిజమా? అంటే క్యాడర్లో గ్యాప్ ఉంది. క్యాడర్లో తెలుగుదేశం క్యాడర్కి జనసేన క్యాడర్కి మధ్యలో గ్యాప్ పెరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ క్యాడర్ మాట వింటలేదు. ఆయన క్యాడర్ మాట వినకుండా ఢిల్లీ వైపు చూస్తున్నాడు. ఢిల్లీ నుంచి ఇండికేషన్ రావాలి, వస్తే ఈ నిర్ణయం తీసుకుంటాడు. అప్పటి వరకు ఇలా రహస్యంగా ఉంటాడు. అంటే ఈ భుజానికి రెండో భుజానికి శస్త్రచికిత్స చేయించుకుంటే మళ్ళీ 8 వారాలు ఆయన ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. అది అయిపోయాక ఓజీ షూటింగ్ హడావిడిలోకి వెళ్తాడు ఆయన. ఒక 2 నెలల్లో 3 నెలల్లో రెస్ట్ తీసుకుని అక్కడికి వెళ్ళాక కూడా ఎవరు పిలవడానికి ఉండదు, బిజీ అంటారు. నేను సినిమాల్లో డబ్బులు సంపాదించుకోకపోతే మా ఇంట్లో పొయ్యి వెలగదు అన్నాడు ఆయన ఆల్రెడీ. నేను బియ్యం కొనుక్కోవాలంటే ఒక సినిమాలో నటిస్తే వచ్చిన డబ్బులతో బియ్యం కొనుక్కుని ఇంట్లో పొయ్యి వెలిగించుకుంటాం మేము అని ఓపెన్గానే మాట్లాడాడు ఆ పెద్ద మనిషి. అందుకని రేపు ఓజీ షూటింగ్కి వెళ్ళిపోతాడు ఈ 8 వారాలు అయిపోయిన తర్వాత. అప్పుడు దొరికే సమస్య లేదు. సార్, ఇక్కడ ఒకసారి మనం గమనిస్తే ఈ ఓజీ సినిమా షూటింగ్ కావచ్చు, లేదంటే హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ టు అవాయిడ్ ద పార్టీ థింగ్స్ అని అనుకోవచ్చా? పార్టీ ప్రోగ్రామ్స్ అవాయిడ్ చేయడానికో, లేదంటే పార్టీ మీటింగ్స్ అవాయిడ్ చేయడానికో? ప్రభుత్వ కార్యక్రమాలను కూడా మన మంత్రి పదవి ఎలాగూ పోదు. మనం వెళ్ళి ఏదో చంద్రబాబు గారితో అంట కాగుతున్నామని జనాలు ఎందుకు అనుకోవాలి? ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఇంకా దూరంగా ఢిల్లీ నుంచి ఉంది కాబట్టి, ఢిల్లీ లింక్ ఎలాగో మనకుంది కాబట్టి ఢిల్లీ దేవుడు దయ కోసం పాకులాడితే సరిపోతుంది కదా, ఈయనతో ఎందుకు మనకి ఈ బ్యాడ్ ఇమేజ్ అన్న ధోరణిలో ఉన్నాడు ఆయన. అందుకని ఆ ప్రెజర్ ఉంది ఆయన మీద. క్యాడర్ నుంచి ఉన్న ప్రెజర్ మేరకే అలా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్. ఆయన ఢిల్లీ ఇండికేషన్ లేకుండా ఏ పని చేయడు. ఆయన ఏ కీలక నిర్ణయం తీసుకున్నా అది ఢిల్లీ నుంచి ఆయనకి కమ్యూనికేట్ అయింది. చెప్పొచ్చు ఇంకొక మాటలో, ఆయన ఢిల్లీ కమ్యూనికేషన్లో ఉంటేనే మాట్లాడతాడు ఆయన, లేకపోతే మాట్లాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే.